నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. తెలంగాణలో రాజకీయం వేడుకుతోంది. 2028 ఫైనల్ కోసం 2027 రిహార్సల్స్కు సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనంటోంది బీఆర్ఎస్. ప్రజలే పట్టం కడతారని బీజేపీ ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఇదే టైంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ మున్సిపల్ ఎలక్షన్స్ 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. త్వరలోనే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్స్ జరగనున్నాయి. దీంతో అధికార విపక్షాలు అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి. పట్టాభిషేకం ఎవరికిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ విజయంతో ఫుల్ జోష్ మీద ఉంది కమలదళం. ఢిల్లీలో బీజేపీ లీడర్లకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ పనితీరుపైన చర్చించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పక్క ప్లాన్ తోటి రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి తెలంగాణకు వచ్చి రాష్ట్రంలో పార్టీ వాస్తవ పరిస్థితిపైన ఆరా తీస్తానని స్పష్టం చేశారు నితిన్ నబీన్. సంస్థాగతంగా బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణపైన జాతీయ నాయకత్వం క్లారిటీతోటి ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఏ పార్టీతోటి పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఎమ్మెల్సీ, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ హస్తంలో నేతల హడావుడి పెరుగుతోంది. టికెట్ కోసం చాలా మంది నేతలు ఎవరి స్థాయిలో వారు లాబింగ్ మొదలుపెట్టారు. పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయభూరి ముగించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఉద్యోగ నోటిఫికేషన్లు, 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ వంటి అంశాలను తెరపైకి తెస్తోంది కాంగ్రెస్. మరోవైపు పట్టభద్రుల తీర్పుతో తెలంగాణలో మార్పు ఖాయమంటోంది గులాబీ దళం. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల పీఆర్సీ, పెన్షన్ సవరణలు వంటి అంశాలు ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారనున్నాయి. అందుకే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపైన బీఆర్ఎస్ లీడర్లు గలమెత్తుతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. వాస్తవానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవి కాలం వచ్చే 2027 మార్చి 27 తోటి ముగినుంది. దీంతో ఆయా సీట్లను గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఎంప్లాయీస్తో పాటుగా నిరుద్యోగ పట్టభద్రులు ఎటువైపు మొగ్గు చూపుతారనే అంశం గెలుపోటముల్ని నిర్ణయించనుంది.